తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 20 గుంటూరు శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 23 ఒంగోలు మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 24 బాపట్ల బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. ప్రార్థనా శక్తి క్రిస్మస్ ఆరాధన డిసెంబర్ 25 గురువారం ఉదయం 10 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్, జుబ్లీ బస్టాండ్ దగ్గర, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 26 కడప శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, RTO ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 27 నంద్యాల శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 29 జంగారెడ్డిగూడెం సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం దండమూడి రామలక్ష్మి కళ్యాణ మండపం, కరాటన్ జంక్షన్, జంగారెడ్డిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 30 ఖమ్మం మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి వాచ్ నైట్ సర్వీస్ డిసెంబర్ 31 బుధవారం రాత్రి 9 గంటల నుండి. స్థలం NRC గార్డెన్, పిల్ల నంబర్ 843, ముసాపేట్, కుకట్పల్లి. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము 8వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. 1 Samuel chapter 30 verse 8లో నేను చదువుతున్నాను, చూసుకోండి, మీరు కూడా చదవండి. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకుందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయముగా నీ వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ దక్కించుకుందని సెలవిచ్చెను. ఇదన్న వాగ్దానం ఏంటంటే, నీ వారందరినీ కూడా నీవు దక్కించుకుంటావు. దావీదు ప్రార్థన చేస్తున్నాడు, దేవా, మరి నేను ఈ యొక్క యుద్ధంలో వారిని తరిమితే మంచిగా జరుగుతుందా, నేను సరిపోతానా, నా వాళ్ళని దక్కించుకుంటానా, అది నాకు ఏమన్నా మీరు ఆన్సర్ ఇవ్వండి అని ప్రార్థన చేస్తే, ఆ ప్రార్థనకి వెంటనే దేవుడిచ్చిన జవాబు ఏంటంటే, నువ్వు తరిమేసే, ఏం కాదు, నేనున్నాను కదా, నువ్వు తరిమే, వారందరూ వెళ్ళిపోతారు, నీ వారిని నీవు దక్కించుకుంటావు. బహుశా నీ కుటుంబ సభ్యులని మిస్ అయ్యేవా, నీ కుటుంబాన్ని కానీ నీ రక్త సంబంధాలకి నువ్వు దూరం అయిపోయావా, లేకపోతే వారు నీకు దూరం అయిపోయారా, నా జీవితంలో నేను అందరికీ దూరం అయిపోయాను, లేకపోతే అందరూ నాకు దూరం అయిపోయారు, నేను ఒంటరి అని అనుకుంటున్నావు కదా, మళ్ళీ నీ వాళ్ళందరినీ కూడా నీవు దక్కించుకునేలాగా దేవుడు నీకు ఆ బలమును అనుగ్రహిస్తున్నాడు. బలములో ఆయన నీకు ధనబలాన్ని ఇస్తున్నాడు, రెండవది ఆత్మబలాన్ని ఇస్తున్నాడు, నీకు మూడవది పరిశుద్ధ బలాన్ని ఇస్తున్నాడు, నాలుగవది గొప్ప జనబలాన్ని కూడా దేవుడు నీకు ఇస్తున్నాడు. ఎందుకంటే నీవు ఆ బలము ద్వారా అందరినీ దక్కించుకుంటావు, ఎవరిని మిస్ కావు. నువ్వు నీ తమ్ముడితో సమాధానం లేదు, నీ అన్నయ్యతో సమాధానం లేదు, వారి మీద వీరి మీద కొన్ని మాటలు పట్టింపులతోటి అందరూ దూరం అయిపోయారు, ఇప్పుడు ఎలాగ నా పరిస్థితి అని అనుకుంటున్నామో. నో, అందరూ నీ వాళ్ళు అవుతారు. నీ వాళ్ళతో నువ్వు కలిసి భోజనం చేస్తావు, గొప్ప విందుని ఆరగిస్తావు, విందులో నిలబడతావు, ఎంతో గొప్ప శాంతి సమాధానంతో కూడినటువంటి ప్రేమను కలిగి దేవుని సాక్షిగా మీరు ఉండబోతున్నారు. అందరినీ కోల్పోయాను, అందరూ దూరం అయిపోయారు అనుకుంటున్నామేమో, లేకపోతే నేను నమ్మిన వాడిని, నేను ప్రేమించిన వారిని నేను మిస్ అయిపోయాను అనుకుంటున్నామేమో. మరలా దేవుడు అందరినీ చేతికి అప్పగిస్తాడు. అందరితో కలిసిన సమాధానము, సహవాసము నీ కుటుంబానికి రాబోతుంది. ఆత్మ నీకు తోడై ఉండును గాక. ఆమేన్. వాక్య భాగంలోకి వెళ్దాం ప్రియులరా. మన పాపములన్నిటినీ కడిగి వేయటానికి, మన పాపముల నుండి మనం రక్షించేవాడు లేనప్పుడు మానవ రూపములో పరిశుద్ధుడు ఈ అవతారములోకి వచ్చారు. ఆయన దైవమే మానవ అవతారములోకి వచ్చింది. ఆమేన్. ఈ పండుగ
చాలా విచిత్రమైన పండగలాగా ఉంటుంది క్రిస్మస్. ఎందుకంటే క్రిస్మస్ అనగా క్రీస్తుని పూజించుట, క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించుట. మాస్ అంటే పూజ, ఆరాధన, దండం పెట్టుకోవటం, స్తుతించటం. మాస్ అంటే పూజ, క్రీస్తు పూజ. క్రిస్మస్ అంటే ఏంటి? క్రీస్తు పూజ. మరి క్రీస్తుని మొట్టమొదటిగా క్రిస్మస్ ఆరాధన చేసిన మనిషి ఈ లోకములో సెయింట్ మేరీ, పరిశుద్ధ మరియ మొదటగా ఆరాధన చేసింది ఆయన్ని. దేవుని దూత మరి మరియ దగ్గరికి వచ్చినప్పుడు, దయాప్రాప్తురాలా నీకు శుభము అన్నప్పుడు, నాకు శుభమా? ఏం శుభం జరుగుతుంది అన్నప్పుడు, నీవు గర్భం ధరిస్తావు, కుమారుని కంటావు, ఆయనకి యేసు అని పేరు పెడతావు. పెళ్ళైన వాళ్ళకి చెబితే విచిత్రంగా ఉండదు, కానీ పెళ్ళి కాని అమ్మాయి దగ్గరికి వెళ్ళి నువ్వు గర్భం ధరిస్తావు, కుమారుని కంటావు, యేసు అని పేరు పెడతావు అంటే ఏ అమ్మాయి అయినా దాన్ని స్వీకరించగలదా? ఇది ఎలా సాధ్యం? ఇది మరి ఏమంటది, ఇది ఎలా సాధ్యం ఇది? అప్పుడు మరియతోటి గాబ్రియేలు దూత అన్నాడు, పరిశుద్ధాత్మ వలన జరుగుతుంది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, నీవు గర్భం ధరిస్తావు అన్నప్పుడు, అవునా, చూడు అసాధ్యమైనవి సాధ్యమవుతాయి పరిశుద్ధాత్మ ద్వారా అని పరిశుద్ధాత్మ గురించి దేవుని దూత గాబ్రియేలు మరీకి చెప్తూ ఉంటాడు. లోకాసు వార్తలోకి వెళ్తే మరియతోటి దేవుని దూత చక్కగా మాట్లాడుతూ ఎన్నో విషయాలు బయలుపరుస్తూ ఉంటుంది. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క దూత ద్వారా వర్తమానం అందిస్తూ, లోకాసు వార్త 1:28 ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం అని ఏమిటో అని ఆలోచించుకొని చుండగా, దూత మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. చూడండి, దేవుని వలన కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఈ రీతిగా చెప్తూ ఉంటే మరియా భయపడిపోయింది. చూడండి 34వ వచనంలోకి రండి. అందుకు మరియా, లోకాసు వార్త 1:34 వచనం. బైబిల్ ఉన్నవారందరూ తెరవండి, అండర్లైన్ చేసుకోండి. అందుకు మరియా నేను పురుషుని ఎరుగను. చూడండి, యేసుక్రీస్తు జన్మ గురించి మర్మము బయలుపరచబడతా ఉంది. అందుకు మరియా దూతతో మాట్లాడుతున్నప్పుడు, నేను పురుషుడును ఎరుగని దానిని, నాకు ఏ మనుషుడితో సహవాసం లేదు, నాకు ఏ బాయ్ ఫ్రెండ్ కూడా లేడు, నేను ఏ మనుషుడితోటి సంబంధం కలిగి లేను, నేను ఎలా గర్భం ధరిస్తాను, ఇది ఎలాగు జరుగునని దూతతో అనగా. చూడండి, ఇది ఎలాగు జరుగునని దూతతో అనగా దేవుని దూత చెప్తా ఉన్నాడు. ఎస్, పరిశుద్ధాత్మ మరియా పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును. చూడండి, మన వల్ల కానిది దేవుడు మన పట్ల కార్యాలు ఎలా జరిగిస్తాడంటే, క్రిస్మస్ లో ఒక మర్మం ఏంటంటే అది ఆశ్చర్యకరంగా జరుగుతుంది అనమాట. ఎలా జరుగుతుందంటే అది మానవుల శక్తి ద్వారా జరుగుతుంది, అది పరిశుద్ధాత్మ శక్తి వల్ల జరుగుతుంది. అది ఆమేన్, హల్లెలూయా. మరి అలా వింటా ఉంది. దేవుని దూత గాబ్రియేలు చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడంటే, మరియా పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది, సర్వోన్నతుని శక్తి, ఆమేన్, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక. ఆమేన్, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ లోకములో అసాధ్యము అనుకున్న చోట సాధ్యము అంటే పరిశుద్ధాత్మ వలనే జరుగుతుంది. అది హల్లెలూయా. మనం అనుకుంటాం ఈ పని ఎలా జరుగుతుంది, ఈ అప్పులు ఎలా తీరుతాయి, ఈ రోగం ఎలా పోతుంది, ఈ బిడ్డ పెళ్లి ఎలా చేయాలి, ఏముంది, ఎలాగంటే ఈరోజు క్రిస్మస్ లో శుభవార్త, పరిశుద్ధాత్మ వలన గొప్ప కార్యము నీ ఇంట్లో జరగబోతా ఉంది. గొప్ప కార్యం జరగాలంటే పరిశుద్ధాత్మ మీ ఇంటికి వస్తాడు. ఆమేన్. దేవుడు చేసే కార్యాలు శక్తి చేత గాని బలముతోటి గాని కాదు, ఆత్మ ద్వారా జరిగిస్తా. ఒక మనిషి దరిద్రుడు ధనవంతుడు అవ్వటం అంటే ఆత్మ కార్యమే జరగాలి.
విడిపోయిన కుటుంబం మళ్ళీ కలవాలంటే ఆత్మకార్యమే జరగాలి. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆత్మకార్యాలు ఎలాగుంటాయంటే, ఈమె మాట్లాడుతూ ఉండగా దేవుని దూత చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకున్నాను. ఇవన్నీ చెప్పినప్పుడు చిన్నపిల్ల కదా, అలాగ భయపడుతూ వింటూ ఉన్నప్పుడు కొంచెం అనుమానం ఉంటుంది కదా. ఆత్మ కార్యము రుచి చూడకపోతే అంత అనుమానంగానే ఉంటుంది, భయంగా ఉంటుంది. ఇప్పుడు దేవుని దూత అంటది, మరియా మీ బంధువురాలు ఉంది కదా, మీ బంధువులు ఎలిజబెత్ జకరియా ఉన్నారు కదా, ఉన్నారు, కొండసీమలో ఉన్నారు కదా, ఆయన పాస్టర్ గారు కదా, అవును, వారు ముసలోళ్ళు కదా, వృద్ధాప్యంలో ఉన్నారు, అవును, ఆమె వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఎలిజబెత్ ఇప్పుడు గర్భం ధరించింది, 6వ నెల అని చెప్తాడు. అవునా? దేవుని దూత చెబితే ఆ కార్యాన్ని నిజమా అని తెలుసుకోవటానికి చూడండి, ఇక్కడ 36వ వచనం చూస్తే, మరియు నీ బంధువురాలు, మరియు దేవుని దూత మరియుతో చెప్తోంది, మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుణ్ణి గర్భము ధరించి ఉన్నది. చూడు, పిల్లలు లేరు గొడ్రాలు అన్నారు కదా అందరూని, మీ వాళ్ళందరూ కూడా. ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. వెంటనే దేవుని దూత చెప్తూ ఉంటే ఆమె, మరియా నాకే జరుగుతుందని నేను నమ్ముతున్నాను, జరిగిన కార్యము ముందెళ్ళి తెలుసుకోవాలి. ఏంటి? మరియా ఏం చేస్తుంది? వెంటనే ఎలిజబెత్ ఇంటికి వెళ్ళిపోయింది. నేను వెళ్ళాను, నజరేతు మరియమ్మ గారి ఇంటికి 3 మారు వెళ్ళాను, వీడియోస్ తీశాను. నేను మీరు చూడొచ్చు స్క్రీన్ మీద, మీకు మరియమ్మ గారి ఇల్లు చూపిస్తున్నాను. అలాగే జకరియా ఎలిజబెత్ ఇంటికి వెళ్ళాను. అక్కడ ఒక కొండ పైన, కొండ అంచునుందనమాట, కొండలో తవ్విన గుహ గనక ఈ రోజుకి ఆ ఇల్లు ఉంది. నజరేత్ వెళ్ళాను, అలాగే జకరియా ఎలిజబెత్ ఇంటికి కూడా వెళ్ళాను. మళ్ళా ఇంకా నేను 7 మార్లు వస్తానని అనుకున్నాను ఇజ్రాయెల్ దేశానికి. 3 మారు వెళ్ళాను, ఇంకా 4 సార్లు వెళ్తాను. ఆయన జన్మించిన స్థలము బెత్లెహేము, వారి అమ్మగారు ఊరు నజరేత్. అక్కడికి దగ్గరగా ఒక 130 కిలోమీటర్ల దూరం వస్తుంది. ఎక్కడి నుంచి? నజరేత్ నుండి బెత్లెహేముకి. నేను వెళ్ళి చూశాను కనుక చెప్తున్నాను. ఈ రోజుకి ఆ ఇల్లు, ఆ ఊరు అలా కనబడుతూ ఉంది. ప్రియులరా, ఆ ఇంటి దగ్గర దేవుని దూత వచ్చి మాట్లాడుతుంది ఇవన్నీ కూడా. వెంటనే మాట్లాడినప్పుడు మరి ఏం చేసిందంటే, ఎలిజబెత్కి గర్భం వచ్చిందా? వచ్చింది. ఎలా వచ్చింది? అదే కదా ఇప్పుడు నువ్వు ఎలా గర్భం ధరిస్తావని చెప్తున్నాను, అలాగనే ఆత్మకార్యం అక్కడ కూడా జరిగింది. ఆమేన్, హల్లెలూయా. నాకు మొన్న వాక్యం చదువుతుంటే ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు ఈ బైబిల్లో జరిగిన, ఈ 2000 సంవత్సరాల క్రితం జరిగిన ఈ మాటలు మన ప్రార్థనా శక్తిలో జరుగుతూ ఉన్నాయి. దేవుని దూత ఏమంది? ఎలిజబెత్ వృద్ధాప్యమందు గర్భం ధరించింది, ఆమెకి ఇది 6వ మాసము. మాకు ఎప్పుడు తెలీదు అని ఆశ్చర్యపోయింది. మన ప్రార్థనా శక్తిలో ఒక ఆమె వచ్చింది, దైవజనుడా ప్రార్థనకు వస్తున్నాను, ఇంకా గర్భం రాలేదయా అంది. నేనన్నాను ప్రార్థన చేస్తే ఆమె పొట్టలో శిశువుని దేవుడు నాకు చూపిస్తున్నాడు. అమ్మా పిల్లలు పుట్టలేదు, రాలేదంటున్నావేంటి? ఆల్రెడీ నువ్వు కన్సీవ్ అయ్యావు. అవునా? వెళ్ళి చూపించుకో డాక్టర్ దగ్గరికి వెళ్ళి. వెంటనే డాక్టర్ చెక్ చేస్తే, అమ్మ నువ్వు గర్భం ధరించావు. ఆ వీడియో చూపిస్తాను చూడండి. మీ అందరికీ నా వందనాలు. ఈ సమయం ఇచ్చిన ముఖ్యంగా ఇసాకయ్య గారికి నా నిండు వందనాలు. మా ఊరు కొండపాటూరు, నా పేరు కనకదండ్ల అనుష. మీ కొండపాటూరు నుంచి వచ్చాం. అయితే మాకు ఫ్యామిలీలో అబ్బాయిలు ఎవరు లేరు. ఇక్కడ అబ్బాయిలు పుడుతున్నారని నాకు చెప్పారు, కానీ నేను నమ్మల. యూట్యూబ్ ద్వారాగా, మన టీవీ ఛానల్స్ ద్వారాగా చూస్తూ ఉన్నా, అయినా నా మనస్ఫూర్తిగా నేను నమ్మల. ఒకసారి చూద్దాంలేని ఒకసారి అక్కడ బండ్లమూడి గార్డెన్స్కి వచ్చా. అక్కడ సాక్ష్యాలు విన్నా, ఆయన టీవీలో కూడా విన్నా. ఇక్కడికి వచ్చినాక నేను ఆ సాక్ష్యాలు విని అప్పటి నుంచి వస్తానే ఉన్నా. బండ్లమూడి గార్డెన్స్లో పెట్టినప్పటి నుంచి ఇసాకయ్య ప్రార్థన దగ్గరకు వస్తూనే ఉన్నా. నాకైతే అబ్బాయిలు లేకపోయేసరికి
అబ్బాయిలు ఇంక నీకు పుట్టరు, నువ్వు ఇంకా ఆడజనం ఎత్తింది దానివి అని అన్నారు. అయితే మా అత్తయ్య వాళ్ళు మా బాబాయ్కి బాగోపోతే హాస్పిటల్కి వస్తే చూయించుకోవడానికి హాస్పిటల్కి వెళ్తే వస్తూ ఇక్కడ అయ్యగారు ఉన్నారు, ఆయన బాగా ప్రార్థన చేస్తున్నారు, ఆయన చేతి స్వస్థత ఉంటుంది, గర్భఫలం ఇస్తున్నారు అన్నారు. మేము అయినా నమ్మలేదు. ఒకసారి చూద్దాం పదా అని మా హస్బెండ్ని తీసుకొని వస్తే ఇక దేవుడి దయ వల్ల మా బాబాయ్ వాళ్ళు చెప్పారు, నేను చనిపోయిన మనిషిని తిరిగి లేచాను, అయ్యగారు అభిషేకం ఇవ్వడం వల్ల మీరు కూడా ఒకసారి వెళ్ళండి, మీకు కుమారుని ఇస్తారన్నారు. మేము నమ్మపోయేసరి ఒకసారి వచ్చి ఐసాక ఇక్కడ దాకా అభిషేకం తీసుకున్నాక అయ్యగారు చెప్పారు, నీకు 2వ నెల నీ కడుపులో మొగబెట్టున్నారన్నారు. నేను నమ్మలేదు. ఎందుకంటే మేము 3 ఆడపిల్లలు, నాకు 3 ఆడపిల్లలు, మా అమ్మకి మేము 3 ఆడపిల్లలు, మా అక్కయ్యకి ఆడపిల్లలు, మా చెల్లికి పిల్లలు ఆడపిల్లలే. ఏంది ప్రభు, మా ఫ్యామిలీలో ఒక మొగబిడ్డ నేను ఈయన ప్రార్థన చేసుకుంటే అయ్యగారికి చెప్పుకుంటే అయ్యగారు అన్నారు, బాధపడొద్దమ్మా, నువ్వు కన్నీరు విడుదల చేస్తున్నాడు దేవుడు, నీ గర్భఫలంలో మొగబిడ్డే ఉన్నాడు అన్నాడు. ఇక నిరీక్షణ కోసం ఎదురు చూస్తున్నావు కాబట్టి ఈ పిల్లడి పేరు నిరీక్షణ కుమార్ అని పెట్టారు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించుగాక. ఇదంతా ఎలాంటి కార్యాలు, గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించాను. అక్కడ మరీకి దేవుని దూత ఎలా చెప్పిందో ఈరోజు ఇస్సాకు పాస్టర్ దేవుని దూతగా నీకు చెప్తా ఉన్నాడు. ఆమెన్. ఇవన్నీ ఎవరి కార్యాలు చెప్పాలి మీరందరూ? దేవుని కార్యాలు. ఆమెన్. ఇది పాస్టర్ల వల్ల జరగవు, మాస్టర్ల వల్ల జరగవు. ఎవరి వల్ల జరుగుతుంది? పరిశుద్ధాత్మ వలన జరుగుతుంది. దేవుని ఆత్మ మీ అందరి మీద ఉన్నది. లోకమంతా కష్టకాలముగా ఉన్నా, పరిస్థితులు ఎలా ఉన్నా, నీ మట్టుకు నీవైతే పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండబోతుంది. మీ ఇళ్లలో, మీ కుటుంబాల్లో అన్ని సమృద్ధి రాబోతూ ఉన్నాయి. ధనము మీకు ప్రాప్తిస్తుంది, ఐశ్వర్యము ప్రాప్తిస్తుంది, ఆస్తి కలుగుతుంది, ఆరోగ్యము కలుగుతుంది. ఎవరి దగ్గర డబ్బులు ఉండవేమో కానీ మన ప్రార్థనా శక్తి బిడ్డలందరి దగ్గర డబ్బులు ఉంటాయి. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. మిమ్మల్ని బట్టి అనేక మంది ఆశీర్వదించబడతారు. భయపడకండి. రేపు సంవత్సరం ఎలాగుంటుందని, ఏమేమి జరగలేదని అనుకుంటున్నావు అవన్నీ జరగటం చూస్తావు. అప్పులు తీరిపోతాయి. నేను మీతో ఉంటాను, మీరు నాతో ఉంటారు. పరిశుద్ధాత్ముడు కార్యములు జరిగిస్తాడు. మీరు భయపడకండి, ఏడవకండి, జండుబో రాసుకుని కూర్చోకండి. మీరు యేసు రక్తమే జయమంటూ ప్రభువును స్తుతించండి. చింతించి మూరుడెక్కువ చేసుకోలేదు. చింతించి ఈ మనుషుడు మారట్లేదు, ఈ మనిషి మారట్లేదు, పరిస్థితి మారట్లేదు అని అనుకోవద్దు. నువ్వు ప్రార్థిస్తే కార్యములన్నీ జరిగిపోతాయి. ఎందుకు చెప్తున్నానంటే దేవుడు అంతగా ఈ పరిచర్యని వాడుకుంటూ ఉన్నాడు. ఆమెన్. ఈ చిన్న వయసులో ఉన్నటువంటి మరియా వెంటనే కొండసీమలో ఉన్నటువంటి 39వ వచనం చదవండి. 1:39. ఆ దినములందు మరియ లేచి యోధా ప్రదేశములోని కొండసీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతుకు వందనము చేశాను. ఎలిజబెతు మరియ యొక్క వందన వచనము వినగానే చూడండి, ఆమె గర్భములో శిశువు గొంతులు వేశాను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లా నేను మన వాక్య భాగంలోకి వెళ్తున్నాం. ఈరోజు మీ క్రిస్మస్లో దేవుడు ప్రకటించమన్న ఆశీర్వాదంలోకి వెళ్తున్నాం. రెడీగా ఉండండి. ఎలిజబెత్ అంటుంది మరియను చూచి, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగూ ప్రాప్తించు. ఇదిగో శుభవచనము నా చెవిని పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గొంతులు వేసి ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలనెను. 45వ వచనంలో ఉన్న వాక్యము ఈరోజు మీకు ఇస్తా ఉన్నాను. ఈరోజు మీరందరూ వచ్చారు కదా క్రీస్తుని ఆరాధించడానికి. బాలుడుగా జన్మించిన యేసయ్యని ఆరాధించడానికి వచ్చిన మనందరికీ ఈరోజు శుభవార్త ఏంటంటే, మరలా చదవండి అక్కడ 45వ వచనం, 1వ అధ్యాయం 45వ వచనం వాక్య భాగం. ఈరోజు పరిశుద్ధాత్ముడు మీకు తెలియపరచబడిన మాట, ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలని. ఈరోజు క్రిస్మస్
ఆరాధనలో మనందరికీ శుభవార్త, ఆశీర్వాదం ఏంటంటే సిద్ధించును. ఏంటిది? సిద్ధించును. సిద్ధించును అంటే నెరవేరును. దేవుడు నీ పక్షంగా ఇచ్చిన మాట నెరవేరును. మీరు క్రిస్మస్ గిఫ్ట్ కోసం ఎదురు చూస్తున్నారు కదా, దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడతాడు, దేవుడు ఏ వాక్యం ఇస్తాడని అనుకున్నావు కదా, నీ కార్యము నెరవేరును, సిద్ధించును. ఆమెను చెప్పండి. నెరవేరును అంటే ఏంటి చెప్పాలి మీరు. ప్రభు మా ఆయన తాగటం అనేసిలో చేయి ప్రభు, అంత డబ్బులు తాగేస్తున్నాడు, జాంకాయలు అమ్ముతున్నాడు, బూర్లు అమ్ముతున్నాడు, గారెలు అమ్ముతున్నాడు, సాయంత్రం ముందు తాగి వచ్చేస్తున్నాడు బాబు అని ఏడుతున్నావు కదా. దేవుడికి మాట ఇచ్చాడు కదా, అమ్మా నేను మారుస్తానని ఇచ్చాడు కదా. ఇక ముందు కొట్టుకెళ్లకుండా మారిపోతాడు అంటే నీ కార్యము నెరవేరును. బాగుందా? అప్పులున్నాయి, బాధలున్నాయి, ప్రభు ఈ అప్పులు తీరిపోతాయి. ప్రార్థన చేస్తున్నావు, నిన్ను అప్పిచ్చువానిగా చేస్తానన్నాడు. ఆ మాట ఇంకా నెరవేరలేదు ప్రభు అని అందరికి వడ్డీ గడుతున్నప్పుడు కూడా మాట చెప్పుకుంటావు కదా. దేవుడు ఆ మాట నెరవేర్చుచున్నాడు. నిన్ను స్వస్థపరచుచున్నాను, నిన్ను బాగు చేస్తున్నాను అని దేవుడిచ్చిన మాట నీ దగ్గర ఉంది. అయినా నువ్వు హాస్పిటల్కి వెళ్తున్నావు, అయినా డబ్బులు ఖర్చు పెడుతున్నావు, నా పరిస్థితి ఇలాగ అయిపోయింది, నా ఎముకలన్నీ పాడైపోయినట్టున్నాయి, నాకు ఏదో భయంకరమైన మరణకరమైన వ్యాధి వచ్చింది అని బాధపడుతున్నావు కదా. యేసయ్య ఈ దినాన్ని నీతో మాట్లాడుతున్నది. ఆయన ఇచ్చిన మాట నీకు నెరవేరుతుంది. ఆయన ఇచ్చిన మాట సిద్ధిస్తుంది. సిద్ధించుట ఏ మాటది? సిద్ధించుట అంటే అక్కడ ఎలిజబెత్ ఎంత పెద్ద ఆశీర్వాదమైన మాట తనకిస్తుందంటే, ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు. ఎవరు తెలియజేసిన మాటలు? తోటికోడలు చెప్పిన మాటలు కాదు సిద్ధించటం, అత్తమామలు చెప్పిన మాటలు కాదు, తల్లిదండ్రులు చెప్పిన మాటలు కాదు, స్నేహితులు చెప్పిన మాటలు కాదు, వ్యాపారస్తులు చెప్పిన మాటలు కాదు. ఎవరు? ప్రభు. ఆమెన్. దేవుడు నీకు మాట ఇచ్చాడు, తలగా చేస్తాను నీ బిడ్డని, తోకగా చేయను అన్నాడు కదా. ఇంకా నీ బిడ్డ సంసారం బాగోలేదని ఎందుకు ఏడుస్తున్నావు? ఆయన మాట ఇచ్చాడు, ఆయన దానిని నెరవేరుస్తాడు. ఆయన నెరవేర్చగల సమర్థుడు, వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడు. యేసయ్య మాటలు అన్నీ నెరవేరుతాయి. ఏది సున్నగాని పొల్లుగాని కాదు. ఆమెన్. హల్లెలూయా చెప్పండి. ఎంత పెద్ద మాట చూడండి. సిద్ధించును, మీకు ఈరోజే నెరవేరునుగాక. జకరియా ఎలిజబెత్ ఇంటికి మరియమ్మ వెళ్ళింది. మరియమ్మ గారు వెళ్తే మరియమ్మ గారికి ఎలిజబెత్కి చెప్తుంది, నాకు ఇలా దేవుని దూత వచ్చింది, ఇలా చెప్పింది, మీకు 6వ నెల అంట కదా అంటే వెంటనే ఆత్మ ఎలిజబెత్ మీదకి వచ్చేసింది. ఎలిజబెత్ మీదకి వచ్చినప్పుడు ఆమె పరిశుద్ధాత్మతో నిండుకుంటే ఆత్మ లోపల గర్భంలో ఉన్న శిశువు కూడా గొంతులు వేసినట్టు. ఈ క్రిస్మస్లో శుభవార్త మరొకటి ఏంటంటే, రేపు నుండి నీ జీవితంలో నిజముగా గంతులు వేసే శుభవార్తను వినబోతున్నావు. మీ వ్యాపారము నుండి, మీ యొక్క వ్యవసాయం నుండి, ఉద్యోగముల నుండి, వ్యవస్థ నుండి, సంపద నుండి శుభవార్త మీరు వినబోతున్నారు. 2 చేతులు పైకెత్తి, నాకెవరున్నారయ్యా? వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా నీవున్నావు. నిన్ను నమ్ముకుంటున్నాను, నీకు అప్పగిస్తున్నాను నా జీవితాన్ని. నా హృదయవాంఛలను తీరుస్తావు, నిన్ను రక్షకుడిగా అంగీకరిస్తావు. నా కార్యము నెరవేర్చడానికి భూలోకానికి వచ్చి, నా కార్యము నెరవేర్చడానికి, నన్ను నీతిమంతుడిగా తీర్చడానికి. మీకేం కావాలో కోరుకోనండి, ప్రార్థన చేయండి. అందరు కళ్ళు మూసుకునండి, ప్రార్థనలో ఉండండి. హల్లెలూయా. స్తోత్రం. వాక్య భాగంలో నుండి ప్రభువా మీరు మాతో మాట్లాడారు. గొప్ప కార్యాలు చేయ దేవుడు. ఈ బిడ్డలను నిశ్చయముగా ఆశీర్వదించండి, నీ దీవెనలతో నింపండి. అప్పులు బాధల్లో ఉన్నారు, అప్పుల నుండి విడుదల దయచేయండి. ఐశ్వర్యవంతులుగా చేయండి, నీ దీవెనలు మెండుగా దయచేయండి. ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. వివాహం కాని బిడ్డలు ఉన్నారు, జ్ఞానమైన జీవిత భాగస్వాములను దయచేయండి. గర్భఫలాలు లేని వారికి గర్భఫలాలు దయచేయండి.
గృహాలు లేని వారికి సొంత గృహములు దయచేయండి. నీ దీవెనలు విస్తారముగా బిడ్డలకు దయచే బాబు. పాడి పంటలను దీవించండి, వ్యాపారాలను ఆశీర్వదించండి, బంధకాల్లో ఉన్న వారికి విడుదల ఇవ్వండి, తాకట్టులో ఉన్న వస్తు వాహనాలు, భూగృహాలు, కాగితాలు, డాక్యుమెంట్స్ అన్నిటికీ విడుదల దయచేయండి. ప్రార్థిస్తూ ఉన్నాం. ఎన్నో సమస్యలతో బాధపడుతున్న వారు ఉన్నారు, విడుదల దయచేయండి. సమాధానం లేని వారికి సమాధానం దయచేయండి. ఒంటరి అయిపోయిన ఏడుస్తున్న వారికి నీ యొక్క సంరక్షణ అద్భుతము జరిగించు బాబు. వారిని ఆదరించండి, చేతి పనులను దీవించండి, పాడి పంటల్లో నూతన దీవెనలు దయచేయండి. ఎవరింటికి వారు నీ కాపుదల దయచేయండి ప్రభువా. బంధకాల్లో ఉన్న వారికి విడుదల దయచేయండి, చదువుకునే బిడ్డలకు జ్ఞానము దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.